జగ్గంపేట శివారు పామాయిల్ తోటలో కోరాడ సాయిరాం శ్రీనివాస్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరాం తండ్రి కోరాడ సుబ్బారావు మాట్లాడుతూ యువత క్రీడల్లో ముందుకు రాణించాలని ఆకాంక్షించారు. తన కుమారుడికి క్రికెట్ అంటే అభిమానమని, తన కుమారుడు జనవరి నెలలో మరణించడం జరిగిందని తెలిపారు. తమ కుమారుడి మిత్రులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ టోర్నమెంట్లో 34 టీంలు పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మరియు 2 నిమిషాలు మౌనం పాటిద్దామని తెలియజేస్తున్నాం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. అయితే అంటే మనందరికి తెలిసిన పేరు గిల్లు, కాబట్టి గిల్లనే మనం మాట్లాడుకుందాం. గిల్లు మరి మనందరి జగ్గంపేటలో అందరి టీంలో కూడా ఆడి ఎంతో ప్రేమల్ని పొందుకొని ఎంతో మంది స్నేహితులను జగ్గంపేటలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా ఎంతో మంది స్నేహితుల్ని గిల్లు పొందుకున్నాడు. మరి దాని నిమిత్తమై గిల్లు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం అందరం గిల్లును జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క టోర్నమెంట్ ని కోరాడ సుబ్బారావు గారి అబ్బాయి శ్రీనివాస్ అకాలంగా మరణించడం జరిగింది. దాని మీద ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ జగ్గంపేట ఈ గ్రౌండ్లో చేయడం జరుగుతుంది. 34 టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంటు దగ్గరలో 12 రోజులు 13 రోజులు జరుగుతుంది. అందరూ కూడా వచ్చి చూసి మన శ్రీనివాస్ని అందరూ కూడా ఒకసారి అందరూ గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అబ్బాయి కూడా నా దగ్గర కరాటే నేర్చుకున్నాడు. అబ్బాయి అంతే కదా, కరాటే కాదు అన్ని స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉండేవాడు. కానీ మనకి అదృష్టం లేదు, ఆ టైం అలా జరిగిపోయింది. కాబట్టి అందరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ టోర్నమెంట్ అబ్బాయి పేరు మీద చేయాలని ఫ్రెండ్స్ అందరినీ నేను కోరుకుంటున్నాను. మా అబ్బాయి కోరాడ సాయిరాం శ్రీనివాస్ మిత్రులు ఆత్మీయులు అందరూ ముద్దుగా గిల్లని పిలుచుకునే మా అబ్బాయి పేరు మీద ఈ రోజున ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మేము చాలా సంతోషిస్తున్నాం. మా అబ్బాయి మీద ఈ వాళ్ళ మిత్రులకి స్నేహితులకి ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయో అంత తక్కువ టైంలోనే ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రేమ ఎంత ప్రేమగా తెలియజేస్తుంది. నా స్నేహితులు ఫ్రెండ్ సర్కిల్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న టీంలందరికీ నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తొలుతగా కెర్లంపొడి మండలంలోని పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభోత్సవాలు చేస్తూ ర్యాలీ ప్రారంభించారు. తదుపరి జగ్గంపేట మండలంలో జల్ జీవన్ మిషన్ ద్వారా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. గండేపల్లి మండలం తాళ్ళూరులో రోడ్డును ప్రారంభించి గండేపల్లి ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, 3 మండలాల ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే ఎమ్మెల్యే గారు డిఏ గారు అడ్డు వచ్చారు. మీరు పెట్టుకునే మంచి నీళ్ళు తాగేవాళ్ళవా? అదే రకంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి చెరువుల్ని కూడా పునర్వ్యవస్థీకరించి దానికి మైక్రో ఫిల్టర్స్ పెట్టి ఆ ఫిల్టర్స్ ద్వారా శుద్ధి చేసి మంచినీటిని శుద్ధి చేసి మొత్తం
మంచినీరు తాగడానికే కాకుండా వండుకోవడానికి కానీ మీరు కడుక్కోవడానికి కానీ నీరు ఉపయోగించేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా సమృద్ధిగా శుద్ధి చేసినటువంటి నీరు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రణాళికగా రూపొందించుకుని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. దాన్ని మొట్టమొదటిగా మనం జగ్గంపేట గ్రామంలోనే ఇప్పటికే ఒక మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టం గత ప్రభుత్వంలో దాన్ని పనిచేయకుండా పడుకోబెట్టారు. మళ్ళీ దాన్ని పునర్వ్యవస్థీకరిస్తాం. అదైతే సరిపోదు, ఇంకా ట్యాంకు కూడా సుమారు 1,50,000 లీటర్లు సరిపడేటువంటి ట్యాంక్ ని నిర్మాణం చేయించి మన పాత ట్యాంక్ ఏదైతే పడుకుంటామో అక్కడే ఈ ట్యాంక్ నిర్మాణం చేయిస్తాం. నిర్మాణం చేయించి మైక్రో ఫిల్టర్స్ కూడా దానికి సరిపడేటువంటి కెపాసిటీలో పెట్టి మొత్తం సమృద్ధిగా జగ్గంపేట పంచాయతీ గ్రామ వాసులందరికీ కూడా సమృద్ధమైనటువంటి నీటిని, ఇంక్లూడింగ్ స్నానం చేయడానికి కూడా పరిశుద్ధి పరిచినటువంటి నీటిని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇది ఒక జగ్గంపేటకే పరిమితం కాదు, మొత్తం యావత్ జగ్గంపేట నియోజకవర్గంలో చెరువులు ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా ఆ రకంగా తయారు చేసి నీరు ఇవ్వాలనేటటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సర కాలంలో ఈ కార్యక్రమాన్ని 83 గ్రామ పంచాయతీలకి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఛాలెంజ్ గా తీసుకున్నాం. దీన్ని కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ దుమ్మలపేట సెక్టర్ సూపర్వైజర్ దయామణి ఆధ్వర్యంలో అంగన్వాడీ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం మరియు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చరణల నడుమ అంగన్వాడీ వర్కర్లచే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ప్రీ ప్రైమరీ విద్య పూర్తి చేసుకున్న అంగన్వాడీ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. అనంతరం సహచర అంగన్వాడీ వర్కర్ అపర్ణను సూపర్వైజర్ దయామణి ఆధ్వర్యంలో ఘనంగా సీమంతం కార్యక్రమం నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. महासरस्वती समेत विनायक देवता पूजा करिष्ये महागणपति ध्यायामि आवाहयामि नवरात्र इकडे विनायकुడికి ముందు పూజ వినాయకుడి ముందు పూజ నవరాత్రి కైలాసకి మహాగణపతి పూజయామి ఒక నేడుతో అలంకరణార్థం అక్షరీ పూజ అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ పిల్లలు ఏంటి ఎక్కడ విద్య పూర్తి చేసుకున్నారు? మనం గ్రాడ్యుయేషన్ ఎందుకు చేసాం? అంగన్వాడీలో చదువు పూర్తయిపోయింది. ఇప్పుడు అంగన్వాడీలో చదువు పూర్తయి మీ పిల్లలు వేరే స్కూల్కి వెళ్తారు కాబట్టి వీళ్ళకి గ్రాడ్యుయేషన్ చేసాం అనమాట. ఇది మనకి కొంతమందికే ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే అక్కడ మన
మన అంగన్వాడీకి వెళ్ళిన పిల్లలు బాగా చదువుకుంటారు. అడిగి కనుక్కోండి, మా అబ్బాయి బాగా రెస్పాండ్ అవుతున్నాడా, బాగా చదువుతున్నాడా లేదా ఖచ్చితంగా మన అంగన్వాడీకి పిల్లలే బాగా చదువుతున్నారే లేదా స్కూల్కి వెళ్ళిపోతారు. మన పిల్లలే మంచి ఉన్నతమైన ఇప్పుడు టీచర్ గారు ఉన్నారు, సీనియర్ టీచర్ గారు. ఆ టీచర్ గారు అందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు. సీనియర్